మిస్ అయింది. 2018 డిఎస్సిలో నాకు 71 మార్క్స్ సార్. బీసీ కేటగిరీలో 4 పోస్టులు ఉండేవి సార్. అయితే 4th ప్లేస్ లో ఉన్న అమ్మాయికి నాకు సేమ్ మార్క్స్, అదే కట్ ఆఫ్ మార్క్స్. డేట్ ఆఫ్ బర్త్ లో ముందు ఉండడం వల్ల ఆ అమ్మాయికి జాబ్ వచ్చింది, నాకు రాలేదు సార్. తెలంగాణ డిఎస్సిలో మీ మార్క్స్ 82.87. తెలంగాణ డిఎస్సిలో నాది 3rd ర్యాంక్ సార్. చెప్పలేని ఆనందం పేపర్ క్లిప్స్ చదవడంతోనే మా డైలీ షెడ్యూల్ అనేది స్టార్ట్ అయ్యేది సార్. మేము లేసే కంటే ముందే మా సారు క్లిప్స్ షేర్ చేసేవాళ్ళు సార్ గ్రూప్లో. ఇంగ్లీష్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలనుకున్నాను సార్. అటువంటి టైంలోనే కార్తిక్ సార్ వచ్చారు. మరి కార్తిక్ సార్ టీచింగ్ అది యూనిక్ సార్. ఎలాగా అంటే ఇంగ్లీష్ నో కన్ఫ్యూజన్. ఇప్పుడు హాయ్, దిస్ ఈజ్ వైసీఎం. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని అయితే ఒక్క సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి ఏంటంటే మన ఛానల్ యొక్క కంటెంట్ నచ్చినట్లయితే మీరు ఒక లైక్ అండ్ ఒక షేర్ అయితే చేయండి. డ్రాఫ్ట్ కాపీస్ కోసం కానీ టెట్ అండ్ డిఎస్సి అప్డేట్స్ కోసం కానీ మీరు కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. అక్కడే మనము ఫ్రీ ఎగ్జామ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. మీకైతే అక్కడ యూస్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఏంటంటే గోషియా మేడం గారి సక్సెస్ వీడియో. మేడం గారు ఫస్ట్ తెలంగాణలో జాబ్ కొట్టారు, తర్వాత ఏపీలో కూడా టాప్ మార్క్స్ 90 మార్క్స్తో అయితే జాబ్ తెచ్చుకున్నారండి. ఆ వీడియోని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వీడియో లోపలికి అయితే వెళ్ళిపోదాం. హాయ్, నా పేరు యోగేంద్ర. మేడం మీ పేరు? నా పేరు షేక్ హాజీ గౌసియా. మేడం ఎక్కడ మేడం మీరు? మాది ఆత్మకూరు మండలం కురుకుంద విలేజ్ సార్. ఇక్కడ నుంచి ఒక 7 కిలోమీటర్స్. మేడం మీకు 2025 డేస్లో వచ్చిన మార్క్స్ ఎన్ని? 89.81576 సార్. టెట్లు ఎన్ని రాశారు, వాటి మార్క్స్ ఎన్ని? నేను 2018 డిఎస్సికి ముందు 2 టెట్లు రాశాను సార్. ఫస్ట్ టెట్లో 113 మార్క్స్, సెకండ్ టెట్లో 126 మార్క్స్. ఓకే. 2018 డిఎస్సి మిస్ అయింది. 2022 టెట్లో 141 మార్క్స్. ఆ తర్వాత 2024 ఫిబ్రవరిలో ఒక టెట్ జరిగింది సార్. అందులో జస్ట్ పాయింట్స్ లో పెరిగినాయి, 141.8 అట్లా. ఆ తర్వాత 2024 అక్టోబర్ టెట్లో కొంచెం పెరిగినాయి సార్, 145.54 సార్. మేడం నార్మలైజేషన్ లో మీకు కలిసిన హైయెస్ట్ మార్క్స్? నాకు కలిసిందంటే 2022 టెట్ సార్. అప్పుడు నాకు నార్మలైజేషన్ కి ముందు 136 మార్క్స్ వచ్చినాయి, నార్మలైజేషన్ తర్వాత 141 మార్క్స్ వచ్చినాయి సార్. ఓకే. మీ ఎడ్యుకేషన్ ఎలా సాగింది? 10th క్లాస్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇక్కడ? నేను 10th క్లాస్ గవర్నమెంట్ స్కూల్ సార్, గర్ల్స్ హై స్కూల్ ఆత్మకూరు. నాకు అప్పుడు మార్క్స్ సార్ 532 మార్క్స్ సార్ అవుట్ ఆఫ్ 600. ఇంటర్ మేడం? ఇంటర్ తెరిసా జూనియర్ కాలేజ్ ఆత్మకూరు సార్, 870 మార్క్స్ సార్. మేడం డైట్ ఎక్కడ? డైట్ కూడా ఆత్మకూరులోనే శ్రీ వెంకటేశ్వర డిఎడ్ కాలేజ్ సార్. గవర్నమెంట్ డైట్ వెళ్ళలేదు మేడం? లేదు సార్, అప్పటి వరకు అంటే నాకు ఫాదర్ ఎక్స్పైర్ సార్ నేను ఇంటర్ చదివేటప్పుడే. దానివల్ల నేను ఇల్లు వదిలిపోలేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ నేను ఇదే పెట్టుకున్నాను, ఇదే కాలేజ్ వచ్చింది. మేడం మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటి మేడం? 2 సిస్టర్స్, ఒక బ్రదర్ సార్. నాకు అక్క పెద్దది నాకంటే, నేను సెకండ్. నేను ఇంటర్లో ఉన్నప్పుడు మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు సార్. తర్వాత ఇంటర్లోనే చదువు మాన్పించేయాలని అనుకున్నారు, కానీ మా పిన్ని సపోర్ట్ వల్ల చదువుకోనివ్వండి, బాగా చదువుతుంది అమ్మాయి అని చెప్పేసి మా పిన్ని సపోర్ట్ వల్ల నన్ను డిఎడ్ కూడా చేయించేస్తున్నారు సార్. ఓకే. డిఎడ్ చదవడానికి కూడా సపోర్ట్ మా పిన్నినే చేసింది సార్. ఇంటర్లో కొంచెం ఇబ్బంది పడ్డారు? అవును సార్. అప్పుడు అక్కడితోనే ఆగిపోవాలి. ఎస్ సార్. మీరు ఏం వర్క్కి అక్కడికి వెళ్ళలేదా? అంటే ఓన్లీ డైట్కి వెళ్ళిపోయారా? వెళ్ళేదాం సార్. అప్పుడు మా ఫాదర్ ఉన్నప్పుడు మా పొలాలకే వెళ్ళే వాళ్ళం సార్. ఓకే. నాన్న చనిపోయిన తర్వాత అమ్మ పనులకు వెళ్ళడం స్టార్ట్ చేసింది. ఓకే. అమ్మతో పాటు అప్పుడప్పుడు సెలవులు ఉన్నప్పుడు అలా పనికి వెళ్ళేదాన్ని సార్. ఏ బ్యాచ్ డైట్ మేడం? డైట్ 2013-15 బ్యాచ్ సార్ మాది, కానీ 16లో ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఓకే. 2018 డిఎస్సి మిస్ అయింది అన్నారు. అవును సార్. మీకు చదువుకోవడానికి 2 years టైం వచ్చింది. అవును సార్. మీరు ఈజీగా క్రాక్ చేసిండొచ్చు అని నా అభిప్రాయం మేడం. 2018 డిఎస్సిలో మీరు చేసినటువంటి మిస్టేక్స్ ఏంటి? ఫస్ట్ నాకు డిఎస్సి మీద ఒక అవగాహన లేదు సార్. మామూలుగా కోచింగ్కి వెళ్ళాలని ఉండేది, కాకపోతే మా ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల నేను ఒక ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయిందాను సార్. అక్కడ వర్క్ చేసుకుంటూ నాకు చదువుకోవడానికి టైం దొరికేది కాదు అసలు. దానివల్ల నేను 18 డిఎస్సికి సరిగ్గా ప్రిపరేషన్ చేయలేదు. తీరా కరెక్ట్గా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను సార్. దానివల్ల నేను అయినంత చదవగలిగినాను, కాకపోతే లాస్ట్లో కొంచెం సరిగ్గా అవగాహన లేక 2018 డిఎస్సిలో నాకు 71 మార్క్స్ వచ్చినాయి సార్. ఎంత కట్ అయింది మేడం కేటగిరీలో? జియో 63కి ముందు అయితే సేమ్ మార్క్స్ కట్ ఆఫ్ సార్. ఓకే.
జియో 63 రావడం వల్ల నాకు జాబ్ మిస్ అయింది సార్. 2018 డిఎస్సిలో నాకు 71 మార్క్స్ సార్. బీసీ కేటగిరీలో 4 పోస్టులు ఉండేవి సార్. అయితే 4th ప్లేస్లో ఉన్న అమ్మాయికి నాకు సేమ్ మార్క్స్, అదే కట్ ఆఫ్ మార్క్స్. అయితే ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్లో ముందు ఉండడం వల్ల ఆ అమ్మాయికి జాబ్ వచ్చింది, నాకు రాలేదు సార్. 2018 డిఎస్సిలో మీరు చేసిన మిస్టేక్స్ మేడం? ఇంకా అవగాహన లేదు సార్. ఏ సబ్జెక్ట్స్ మీద అవగాహన ఉంది కానీ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, లాంగ్ ప్రిపరేషన్ ఉండాలి అని తెలియదు సార్ నాకు. ఏదో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదివితే సరిపోతుందిలే అన్న నెగ్లిజెన్సీ ఒకటి, ప్లస్ నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల నేను స్కూల్ మానలేకపోయినాను సార్. దానివల్ల మిస్ అయింది. అయితే అప్పుడే ఫిక్స్ అయినాను సార్, ఇలా రిజర్వేషన్లో కాదు జాబ్ రావాల్సింది, ఉంటే ఓపెన్లో ఉండాలి, అప్పుడే మనకి జాబ్ వస్తుందా రాదా అనే టెన్షన్లో ఉండకూడదు అని అప్పుడే ఫిక్స్ అయినాను సార్. సబ్జెక్ట్స్ ఎక్కడ వీక్ లేరు అప్పుడు? సబ్జెక్ట్స్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఒకటి నేను చాలా వీక్ సార్. తర్వాత సైకాలజీ కూడా సార్. మాది ప్రైవేట్ కాలేజ్ కాబట్టి సైకాలజీ సబ్జెక్ట్ పెద్దగా చెప్పలేదు, మేము ఓన్గా చదువుకొని ఎగ్జామ్స్ రాసేసాం సార్. మేడం 2018 డిఎస్సి మిస్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారు మేడం? నెక్స్ట్ ప్రిపరేషన్ వెంటనే స్టార్ట్ చేస్తారా? 2018 డిఎస్సి రాసిన తర్వాత రిజల్ట్ వచ్చాక కొంచెం అటు ఇటు అనిపించింది సార్, వస్తుందా రాదా అనేసి. కొంతమంది వస్తుంది అని, కొంతమంది రాదు అని, నార్మలైజేషన్ లేకపోవడం, దానివల్ల ఇంకా డౌట్ ఎందుకు అనేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాను సార్. కానీ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినాను. తర్వాత 2019లో వాలంటీర్గా అపాయింట్ అయినాను సార్. ఆ రోజు వాలంటీర్గా అపాయింట్ అయ్యేంత వరకు నేను ప్రైవేట్ స్కూల్లోనే చేస్తున్నాను. వాలంటీర్గా అపాయింట్ అయిన తర్వాత ఒక 4-5 days గ్యాప్ తీసుకొని ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినాను సార్. అక్కడ నాకు తెలిసిన వెంకటేష్ సార్ ఉన్నారు, ఆయన మోటివేషన్ ద్వారా నేను ఇంకా ప్రైవేట్ జాబ్ చేయదలుచుకోలేదు. ఇంకా వాలంటీర్ జాబ్ చేసుకుంటూ ఎలాగో ఇన్స్టిట్యూట్ ఈవినింగ్ టైంలో ఉంటుంది కదా, అప్పుడు పనులు ఏమి ఉండవు కాబట్టి ఈవినింగ్ టైంలో నాకు సెట్ అవుతుంది ఇన్స్టిట్యూట్కి వెళ్ళడానికి అని చెప్పేసి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినాను. తెలంగాణ టెట్లో మీరు రాసారా? ఎస్ సార్. 24 తెలంగాణ టెట్ నేను ఒకసారి రాశాను సార్. అందులో 134 మార్క్స్ వచ్చాయి సార్. మేడం డిఎస్సి రాసారా? డిఎస్సి కూడా రాశాను సార్. మేడం డిఎస్సిలో మీకు వచ్చిన మార్క్స్ ఎన్ని? డిఎస్సిలో 82.87 సార్. మీకు ఏ డిస్ట్రిక్ట్ రాశారు? హైదరాబాద్ డిస్ట్రిక్ట్కి రాశాను. తెలంగాణలో ఫస్ట్ పని చేశారు? అవును సార్. తెలంగాణలో సక్సెస్ అయ్యారు? అవును సార్. మేడం అక్కడ మీ ర్యాంక్ ఎంత మేడం తెలంగాణ డిఎస్సి? తెలంగాణ డిఎస్సిలో నాది 3rd ర్యాంక్ సార్. హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో 3rd ర్యాంక్ సార్. ఓకే, అంటే ఎన్ని మార్క్స్ పోయింటే అక్కడ జాబ్ పోయేది మేడం? అంటే వచ్చేది కాదు అక్కడ నాన్ లోకల్స్కి ఒక 12 members దాకా వచ్చింది సార్. 80 పైనే సార్. 80 పైనే వచ్చింది. 50 పైన జాబ్ అయితే ఖచ్చితంగా ఇస్తారు ఆడు కూడా రాస్తే. చాలా మంది ఏమనుకునే వాళ్ళంటే తెలంగాణలో ఇవ్వరు అనే ఫీలింగ్ లేక ఇవ్వరు అనేసి అనుకున్నారు. కాకపోతే మామూలుగా ఎక్కడైనా 20% నాన్ లోకల్ ఉంటుంది సార్, కానీ తెలంగాణలో 5% నాన్ లోకల్ కూడా. బట్ ఇచ్చారు సార్. మన వాళ్ళు చాలా మంది కొట్టారు మేడం. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ 12 members సెలెక్ట్ అయినారు సార్. 12 members ఇచ్చారు నాన్ లోకల్. మామూలుగా లోకల్ ఓపెన్ కేటగిరీలోనే ఇస్తారేమో నాన్ లోకల్ పోస్టులు అనుకున్నారు, కానీ కేటగిరీలో కూడా టాపర్కి ఇచ్చేసినారు సార్. అక్కడ బెస్ట్ సార్. మేడం తెలంగాణ డిఎస్సికి మీరు సపరేట్ గా చదివినటువంటి సబ్జెక్ట్స్ ఏంటి? తెలంగాణకి సపరేట్ గా అంటే వాళ్ళకి మనకి అన్ని సేమ్ ఉంటాయి సార్. కాకపోతే తెలుగు కవులు ఉంటారు. గ్రామర్ అంతా సేమ్ సార్. తెలుగు గ్రామర్ ఎక్కడ మారదు, ఓన్లీ కవులు మారుతారు. అవి చదివారా మేడం? అది టెట్కి కొంచెం చదివినాను సార్. డిఎస్సికి లేదు? డిఎస్సికి లేదు సార్. ఓకే, డిఎస్సిలో బిట్లు రాలే అక్కడి నుంచి తెలుగులో? డిఎస్సికి రాలేదు సార్. నెక్స్ట్ ఇంకా మేడం ఎక్కడ చేంజెస్ ఉన్నాయి? హిస్టరీ సార్. తెలంగాణ హిస్టరీ ఉంటుంది. ఒక తెలుగు కవులు తెలంగాణ హిస్టరీ మాత్రమే మారుతుంది సార్. మిగతాదంతా సేమ్ ఉంటుంది. ఇంగ్లీష్ గ్రామర్ మారదు, తెలుగు గ్రామర్ మారదు. ఇంకా కంటెంట్స్ అయితే సార్ మేము 2018 డిఎస్సికి చదివిన కంటెంటే ఉంటుంది సార్. సైన్స్, సోషల్, తర్వాత ఇంగ్లీష్, సైకాలజీ, మెథడ్స్ ఇవన్నీ సేమ్ ఉంటాయి సార్. ఒక తెలుగు కవులు, సోషల్లో తెలంగాణ హిస్టరీ ఇవి మాత్రమే డిఫరెంట్ గా ఉంటాయి. మీరు అక్కడ తీసుకున్నటువంటి ఫస్ట్ మంత్ సాలరీ ఎంత? అక్కడ నేను ఫస్ట్ మంత్ 43,670 870 670 తీసుకున్నాను. ఫస్ట్ మంత్ పడిపోయింది మేడం? 3 months పడిపోయింది అట్లా? లేదు సార్. నేను October 16కి జాయిన్ అయినాను. తర్వాత October 16 నుంచి November 30 వరకు రాలేదు. December శాలరీ జనవరికి వచ్చింది సార్. ఓకే మేడం, ఆ ఫస్ట్ మంత్ సాలరీ చూసిన తర్వాత మీ యొక్క చాలా హ్యాపీ అనిపించింది సార్. ఒకసారిగా 43,000 శాలరీ, గ్రాస్ 49,000 చూసి
చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఇన్ని రోజులు నేను పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది అనిపించింది సార్. ఓకే. టీఎస్ లో మీరు జాబ్ వచ్చిన తర్వాత ఏపీలో కూడా నోటిఫికేషన్ వచ్చింది. అవును సార్. మీరు ప్రిపరేషన్ ని ఎలా కంటిన్యూ హార్డ్ గా ప్రిపరేషన్ చేశారు? 3 years లో జాబ్ వచ్చిన తర్వాత అక్కడ ఇంకా నోటిఫికేషన్ రాలేదు సార్. ఒక 6 months అట్లా గ్యాప్ వచ్చింది. అంటే చదవలేదు మేడం 6 months? చదివినాను సార్. ఏమైందంటే సార్, తెలంగాణ డిఎస్సి వచ్చిన తర్వాత చాలా మంది నాతో చదివే వాళ్ళే ఏమన్నారంటే ఏదో అదృష్టం కొద్దీ వచ్చింది అన్న మాట నేను విన్నాను సార్ నా చెవులారా. సో చదువుకున్న వాళ్ళే ఇలా అంటున్నారేంటి అని చాలా బాధపడినా. ఓర్చుకోలేనితనం కావచ్చు. అందుకనే ఇంకా దీన్ని సహించకూడదు, మనమేంటో చూపించాలి, ఎక్కడ తగ్గకూడదు అనుకున్నాను. సో ప్రిపరేషన్ ఎక్కడ ఆపలేదు సార్. జాయిన్ అయిన రోజు నుంచే మొదలు పెట్టినాను సార్. ఎన్ని గంటలు చదవాలి మేడం మంచి స్కూల్కి వెళ్ళిన తర్వాత? స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏం చదివేదాన్ని కదా సార్. స్కూల్కి వెళ్ళి స్కూల్ వర్క్ అయిపోయిన తర్వాత నేను పీజీలో ఉండేదాన్ని సార్. అక్కడ పీజీకి వచ్చిన తర్వాత ఈవినింగ్ 6 నుంచి అట్లా స్టార్ట్ చేసేదాన్ని సార్. ఎన్ని గంటలు చదివాలి మేడం? మనకు రోజులో మ్యాక్సిమం లోయెస్ట్ అంటే ప్రతిరోజు చదువుతా అన్నారు కదా. మామూలుగా నా ప్రిపరేషన్ అయితే 5 years నుంచి కంటిన్యూ అవుతుంది కాబట్టి సార్, అప్పటికి నేను తెలంగాణ డిఎస్సి వచ్చేటప్పటికి ప్రిపరేషన్ మొత్తం అయిపోయింది సార్ ఏపీ డిఎస్సిది. కాకపోతే ఆ జాబ్ రావడం వల్ల నాకు కొంచెం గ్యాప్ వచ్చింది, ఒక 6 months గ్యాప్ వచ్చింది. ఇంకో అదృష్టం ఏంటంటే 2025 డిఎస్సి నోటిఫికేషన్ వచ్చాక నాకు కరెక్ట్గా సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి సార్. ఆ సమ్మర్ హాలిడేస్లో 1 month ఇక్కడ రూమ్లో ఉండి చదివినాను సార్. నేను ప్రిపరేషన్ ఉంటే ఒక 6 to 8 hours సరిపోతుంది సార్, పెద్దగా చదవాల్సిన అవసరం లేదు. అందరూ ఏం చేస్తారంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుదాంలే అని చెప్పేసి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత హడావిడిగా 14 గంటలు 18 గంటలు బుక్ల ముందు కూర్చుంటారు. కానీ లాంగ్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి అంత అవసరం ఉండదు సార్. 2018 డిఎస్సిలో మీరు అప్పుడు కూడా స్కూల్కి వెళ్ళి చేశారు. అప్పుడు మిస్టేక్స్ చేసి జాబ్ రాలే. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్కూల్కి వెళ్ళి జాబ్ కొట్టారు. ఏంటి మేడం వాటికి వీటికి డిఫరెన్స్? అంటే అప్పుడు స్కూల్కి వెళ్ళి చదవడానికి అయ్యేది కాదు సార్. ఇప్పుడు స్కూల్కి వెళ్ళే ముందు నేను ప్రిపరేషన్ ఉంది సార్. ఒక 4 5 years చదవడానికి కాదంటే ఎట్లా మేడం? అప్పుడు ఇప్పుడు 2 స్కూలే కదా మేడం. అంటే అది ప్రైవేట్ స్కూల్ సార్, 5 అయ్యేది. అప్పుడు అవగాహన లేదు, అంటే బుక్స్ తీయలేదు సార్. అప్పుడు బుక్స్ తీయడానికి సరిగా చదవలేదు. ఇప్పుడు ఏంటంటే ప్రిపరేషన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రిపేర్ అయిన తర్వాత నాకు జాబ్ వచ్చింది. అక్కడ నాలెడ్జ్ అయితే ఉంది, చదివిన నాలెడ్జ్ ఎక్కడికి పోలేదు. కాకపోతే కొంచెం గ్యాప్ వచ్చింది అంతే, ఒక 6 months అట్లా జాబ్ లో ఉండడం వల్ల. మళ్ళీ సమ్మర్ హాలిడేస్ కలిసి రావడం వల్ల నాకు ప్లస్ పాయింట్ అయింది సార్. 2025 డిఎస్సిలో మీకు వచ్చిన ఎగ్జాక్ట్ మార్క్స్ నార్మలైజేషన్ ముందు 88.5 సార్. 89.81. ఏ రోజు రాస్తారు? 19th afternoon రాశాను సార్. మేడం జీకే కరెంట్ అఫైర్స్ లో మీకు ఎన్ని బిట్స్ పోయినాయి? జీకే కరెంట్ అఫైర్ లో 16 questions ఉంటాయి సార్. అందులో నేను 12 questions పెట్టాను. మేడం ఎగ్జామ్ రాసేటప్పుడు స్ట్రైట్ గా ఫస్ట్ నుంచి ఎత్తుకొనుకున్నారా? అంటే మధ్యలో నీకు ఇష్టమైన సబ్జెక్ట్ మాత్రం టచ్ చేసుకుంటారు? అట్లా ఏం లేదు సార్. నేను ఎప్పుడైనా ఏ ఎగ్జామ్ రాసినా స్టార్టింగ్ టు ఎండింగ్ వెళ్తాను సార్. నాకు వచ్చిన బిట్ కరెక్ట్ గా ఉన్నది పెట్టేస్తాను. రాని బిట్ ఏదైతే డౌట్ ఉందో దాన్ని మార్క్ ఫర్ రివ్యూలో పెట్టేస్తాను సార్. అలా పెట్టి స్టార్టింగ్ నుంచి చేసుకుంటూ వెళ్ళాను. ఎగ్జాక్ట్ గా ఎన్ని బిట్లు పెట్టారు? అట్లా ఎగ్జాక్ట్ గా ఒక 125 అట్లా పెట్టాను సార్. ఓకే. 35 బిట్స్ ఉన్నాయి. ఈ 35 లో మిగతా వచ్చాయి. మార్క్ ఫర్ రివ్యూ పెట్టాను కదా సార్. అందులో ఒక 2 options లో కన్ఫ్యూజన్ ఉండడం అలా ఉంటది. దాన్ని మళ్ళీ సెకండ్ టైం చూసుకునేటప్పుడు కరెక్ట్ గా పెట్టినది. మేడం ఎగ్జామ్ ఎన్ని గంటల్లో ఫినిష్ చేశారు ఏపీడిఎస్సి? ఏపీడిఎస్సి కరెక్ట్ గా సరిపోయింది సార్ టైం. నేను ఫస్ట్ ఒకసారి చూసారు బిట్స్ అంతే? ఒకసారే సార్, ఒకసారి పెట్టాను. ఫస్ట్ వచ్చినవన్నీ కరెక్ట్ గా పెట్టేసుకుంటూ వెళ్ళిపోయాను. తర్వాత మార్క్ ఫర్ రివ్యూ ఉన్నదాన్ని కొంచెం టైం తీసుకొని పెట్టేశాను. జీకే కరెంట్ అఫైర్స్ కి ఏ బుక్స్ ఫాలో అయ్యారు మేడం? జీకే కరెంట్ అఫైర్ కి మేధా పబ్లికేషన్ బుక్ ఫాలో అయినాం సార్. బుక్స్ చదివే కంటే ముందు మేము ఇన్స్టిట్యూట్ లో రోజు మాకు జీకే క్లాస్ ఉండేది. కరెంట్ అఫైర్ అయితే మార్నింగ్ పేపర్ క్లిప్స్ మా సార్ పెట్టేవాళ్ళు సార్. పేపర్ క్లిప్స్ చదవడంతోనే మా డైలీ షెడ్యూల్ అనేది స్టార్ట్ అయ్యేది సార్. మేము లేసే కంటే ముందే మా సార్ క్లిప్స్ షేర్ చేసేవాళ్ళు సార్ గ్రూప్ లో. ఆ క్లిప్స్ చదివి నోట్స్, షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళం సార్. తర్వాత ఎవ్రీడే ఈవినింగ్ మాకు జీకే క్లాస్ ఉండేది సార్. ఆ జీకే క్లాస్ లో మాకు స్టాండర్డ్ జీకే టాపిక్స్, కరెంట్ అఫైర్ టాపిక్స్ ఇట్లా డివైడ్ చేసి సారు క్లాస్ చెప్పేవాళ్ళు సార్. క్లాస్ తో పాటు నోట్స్ కూడా ఇచ్చేవాళ్ళు సార్. ఆ నోట్స్ మాకు యూజ్ అయింది. దాన్నే తర్వాత మెటీరియల్ వచ్చిన తర్వాత మెటీరియల్ ఫాలో అయినాం సార్. ఇక్కడ జీకే కరెంట్ అఫైర్ కి మేధా పబ్లికేషన్ బుక్ చదివినాం సార్, వెంకటేష్ సార్ రాసింది. మరి ఈ బుక్ లో వెంకటేష్ సార్ ఫాలో అయిన ఒక యూనిక్ మెథడ్
ఏంటంటే ఒక టాపిక్ ఒక డేట్ తీసుకుంటారు సార్. డేట్ వైజ్గా తీసుకొని ఒక డేట్ చెప్తున్నారు అంటే ఆ డేట్కి సంబంధించి అన్ని టాపిక్స్ జనరల్ టాపిక్స్ అన్నీ కవర్ అయ్యేటట్టు అది మళ్ళీ మనకి కంటెంట్లో కూడా టచ్ అయి ఉంటుంది. ఆ విధంగా అన్ని టాపిక్స్ని లింక్ చేస్తూ మెటీరియల్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే సార్ ఈ జనవరి 30 కుష్టు నివారణ దినోత్సవం అని ఉంటుంది సార్. మరి అది తీసుకున్నప్పుడు ఫస్ట్ ఆ డే ఎందుకు జరుపుకుంటాము, దాని థీమ్ ఏంటి, ఈ ఇయర్ థీమ్ ఏంటి అనేది చెప్పుకోవడంతో అయిపోద్ది సార్. అది చెప్పిన తర్వాత అందులో కుష్టు వ్యాధి అనేది ఉంది కదా సార్, దానికి సంబంధించి వ్యాధులు ఎన్ని రకాలు వాటిని డివైడ్ చేసి మళ్ళీ వైరస్ వ్యాధులు ఏంటి, బ్యాక్టీరియా వ్యాధులు ఏంటి, ప్రోటోజోవా వ్యాధులు ఏంటి, అవి ఏ వైరస్ వల్ల వస్తాయి, ఏ బ్యాక్టీరియా వల్ల వస్తుంది అని డీటెయిల్గా అన్ని టాపిక్స్ దానికి ఏదైతే టాపిక్తో లింక్ ఉంటుందో ఆ టాపిక్స్ అన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ సోషల్ కూడా ఇట్లే ఉండదు. సోషల్ కూడా సార్. ఇప్పుడు క్రీడా దినోత్సవం తీసుకుంటాం ఆగస్టు 29 అనేసి, అక్కడ కూడా క్రీడలు, తర్వాత ట్రోఫీలు, తర్వాత క్రీడా వేదికలు ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు సార్. చాలా యూజ్ అయింది సార్. దానివల్ల మాకు కంటెంట్ కూడా రివిజన్ అయ్యేది సార్ చాలా బాగా. జీకేలో ఈ డేట్స్ గురించి ప్రతి చోట ఒక బిట్ పడింది. అవును సార్, ప్రతి సెషన్ లో కొన్ని సెషన్స్ లో రెండు బిట్స్ కూడా వచ్చేసినా మేడం. అసలు గన్ షాట్ జోలు వేసుకున్నట్టే సార్. ఇది మాత్రం అసలు 18 DSC కి జీకే కరెంట్ అఫైర్ అసలు చదవలేదు సార్. ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, ఏ బిట్స్ ఇస్తారో తెలియదు అనేసి ఉండేది. కానీ 25 DSC కి మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా వెళ్ళినాం సార్. కరెంట్ అఫైర్ జీకే బాగా పెడతాం మేము, స్టాండర్డ్ జీకే ఉంది మా దగ్గర అనేసి చాలా కాన్ఫిడెంట్ తో సార్. కరెంట్ అఫైర్స్ ఏం ఫాలో అయ్యారు మేడం? కరెంట్ అఫైర్స్ అదే సార్, పేపర్ క్లిప్స్ డైలీ ఫాలో అయ్యే వాళ్ళం, షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళం. మేడం మీరు పిఐకి ఏ బుక్స్ ఫాలో అయ్యారు? పిఐకి లక్ష్మీ గణేష్ సార్ శైలిని పబ్లికేషన్ లక్ష్మీ గణేష్ సార్ క్లాసెస్ విన్నాం సార్. సైకాలజీ కూడా సార్, సైకాలజీకి పిఐకి లక్ష్మీ గణేష్ సార్ మెటీరియల్ ప్రిపేర్ అయినాం సార్. సార్ క్లాసెస్ విన్నాం, ఫస్ట్ మెటీరియల్ చదివినాం సార్. మేడం సైకాలజీకి ఏ బుక్స్ చదివినారు, క్లాస్లో ఎలా చేస్తారు? సైకాలజీకి ఫస్ట్ SCRT బుక్కే సార్, ఓల్డ్ సైకాలజీ బుక్ అంటే ఓల్డ్ డిఎడ్ ఉంటుంది కదా సార్, 2015 మేము చదివిన బుక్ ప్లస్ ఇప్పుడు వచ్చిన PDF, అవి రెండు చదివినాం సార్. ఫస్ట్ మాకు ఆ బుక్స్లో ఉన్న కంటెంట్ చదివినాము, దాని బేసిక్గా అప్లికేషన్ క్వశ్చన్స్ ఎలా చేయాలనేది లక్ష్మీ గణేష్ సార్ క్లాసెస్ ద్వారా మాకు అర్థమైంది సార్. ఓకే, బుక్స్ అంటే డ్రాఫ్ట్స్ ఏం చదవలేదా? అదే సార్, డ్రాఫ్ట్ కాపీ ఒకటి, మా డిఎడ్ టెక్స్ట్ బుక్ ఒకటి, అవి రెండు. అంతే, ఆ రెండు. తర్వాత ఏ క్లాస్ ఆన్లైన్ ఏం తీసుకోలేదు? ఆన్లైన్ ఏం పిఐలో ఎన్ని బిట్స్ తప్పు పెట్టారు? పిఐ 2 బిట్స్ తప్పు పెట్టినాం సార్ అంతే. ఓకే, నెక్స్ట్ సైకాలజీ 3-4 పెట్టినాం సార్. మేడం తెలుగు ఎలా చేస్తారు మేడం? తెలుగు అయితే చాలా కాన్ఫిడెంట్ గానే పెట్టినాం సార్. కాకపోతే కొన్ని క్వశ్చన్స్ నేను స్వతసి తప్పు చేసినాను సార్. తెలిసి తప్పు చేసిన బిట్స్ ఒక 3 బిట్స్ ఉన్నాయి సార్ తెలుగులో. మేడం తెలుగు ఎలా చదివినారు? తెలుగు మాకు సార్ నోట్స్ సార్ రోజు క్లాసెస్ మాకు తెలుగు పిల్లలకి ఎలా చెప్తారో స్కూల్లో ఆ విధంగా మాకు లెసన్ చెప్పేసి లెసన్ తర్వాత ఉన్న గ్రామర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు సార్. ప్రక్రియ, ఇతివృత్తం ఇవన్నీ చెప్పేవాళ్ళు. మొత్తంగా అన్నీ అయిపోయిన తర్వాత ఎగ్జామ్కి ముందు సార్ మాకు తెలుగు గ్రామర్ టాపిక్స్, మెయిన్గా గ్రామర్ టాపిక్స్ ఒక్కో టాపిక్ తీసుకొని ఛందస్సు కానీ అలంకారాలు కానీ ఇవన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు సార్. దాంతో మాకు కాన్ఫిడెంట్గా ఉండింది సార్. ఆ కాన్ఫిడెంట్ వల్లనే నేను లాస్ట్ DSCకి మళ్ళీ రివిజన్ చేసుకోకుండా వెళ్ళిపోయినాను సార్ ఎగ్జామ్కి. అంటే 2025 DSCకి రివిజన్ లేదు మీకు? లేదు సార్, అదే టైం తక్కువ ఉండింది కదా. 1 మంత్లోనే నేను అన్ని సైన్స్ సోషల్ హెవీ సిలబస్ కదా సార్, దాన్ని రివిజన్ చేసేలోపు తెలుగు చేయడానికి టైం లేదు నాకు. తెలుగు రివిజన్ లేదు సార్, మిగతా ఉన్నాయి సార్. లైట్ అంటే కాన్ఫిడెంట్ ఉంది, తెలుగు నేను చేయగలను చదవకపోయినా అనే కాన్ఫిడెంట్ ఉంది సార్. మెథడ్ ఎలా చేస్తారు మేడం? మెథడ్ అయితే ఫస్ట్ టెక్స్ట్ బుక్సే సార్. మొత్తం వెంకటేష్ సార్ ఫస్ట్ ప్రయారిటీ టెక్స్ట్ బుక్స్ ఇవ్వాలంటారు సార్ మాకు. అందులో మేము నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాసాం, కంటెంట్ పరంగా కానీ టెక్స్ట్ బుక్స్ పరంగా కానీ మెథడ్స్ అయినా కానీ మొత్తము మేము టెక్స్ట్ బుక్స్ ఫస్ట్ ప్రయారిటీ సార్. టెక్స్ట్ బుక్స్ చాలా సార్లు చదివినాం సార్. అండ్ డైలీ ఎగ్జామ్స్, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయడం వల్ల మాకు టెక్స్ట్ బుక్స్ మీద మంచి కమాండ్ వచ్చింది. అయితే అందరు ఏమనుకుంటారంటే ఎగ్జామ్లో మెథడ్ అనేది అవుట్ ఆఫ్ వస్తుంది అంటుంటారు. కానీ అవుట్ ఆఫ్ ఏమీ రాదు, టెక్స్ట్ బుక్లో ఉన్న ఏదైతే కంటెంట్ ఉంటుందో దాన్ని బేసిక్గా అప్లికేషన్ మెథడ్లో వస్తుంది సార్, అంతే. దాన్ని పెట్టాలి. అందుకే ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ క్లియర్గా చదవాలి.
చదివి అర్థం చేసుకోవాలి సార్. దీన్ని పెట్టాలి అంటే ఎగ్జామ్స్ బాగా రాసి ఉండాలి. ఎగ్జామ్స్ బాగా రాయాలి సార్. ఎగ్జామ్స్ ఎట్లా చేస్తారు, ఎన్ని ఎగ్జామ్స్ రాసి ఉంటారు మేడం? ఎగ్జామ్స్ మేము రాసిన ఎగ్జామ్స్కి లెక్కేలేదు సార్. 2019 ఆగస్టు నుంచి 2024 వరకు 2024 అక్టోబర్ వరకు కూడా నేను డిఎస్సి అక్కడ ఆ పాయింట్ వెళ్ళే రోజు కూడా ఇక్కడ ఎగ్జామ్ రాసి వెళ్ళాను సార్. అవునులే మేడం, మీ సక్సెస్ కారణం ఒక ఎగ్జామ్స్ ఎగ్జామ్సే సార్. ఆ ఎగ్జామ్స్ లేకపోతే అసలు క్లారిటీ రాదు సబ్జెక్ట్ మీద. మనం ఎంత చదివినా, ఎన్నిసార్లు టెక్స్ట్ బుక్స్ చదివినా ప్రాక్టీస్ ఎగ్జామ్ అనేది మెయిన్ సార్. మేడం 2018 డిఎస్సిలో మీరు ఇంగ్లీష్ కష్టం అన్నారు, మరి ఇప్పుడు ఎలా చేశారు? ఏ బుక్స్ ఫాలో అయ్యారు, ఏం చేస్తారు అసలు? 2018 డిఎస్సికి ఇంగ్లీష్ నాకు దాని మీద కమాండ్ లేదు సార్. అసలు తెలీదు, గ్రామర్ ఉంటుందని తెలుసు. జస్ట్ క్వశ్చన్ అప్పుడు ఏంటంటే టెట్లో ఒక 30 క్వశ్చన్స్కి 15 క్వశ్చన్స్ చేస్తేనే ఎక్కువ అని ఫీల్ అయ్యేదాన్ని. ఈ డిఎస్సి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంగ్లీష్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలనుకున్నాను సార్. అటువంటి టైంలోనే కార్తిక్ సార్ వచ్చారు. మరి కార్తిక్ సార్ టీచింగ్ అది యూనిక్ సార్. ఎలాగా అంటే ఇప్పుడు మనం పిల్లవాడికి ఏ స్థాయిలో దిగి చెప్పాలి అనేది సార్కి బాగా తెలుసు. అలాగే మా స్థాయికి దిగి సార్ చెప్పారు నాకు. అంటే ఒక దెబ్బ తిన్న వాళ్ళకే తెలుస్తుంది ఎట్లా అనేది. అలాగా సార్ ఇంగ్లీష్ వల్లనే జాబ్ మిస్ అయ్యి ఇంగ్లీష్లోనే ఎక్స్పర్ట్ అయిన సార్ కార్తిక్ సార్ మా స్థాయికి దిగి ఏ విధంగా చెప్పినారు సార్. చిన్నపిల్లలకు నేర్పించినట్టు, ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలకు నేర్పించినారు సార్ మాకు. మేడం ఇంగ్లీష్లో మీరు ఎన్ని బిట్స్ కరెక్ట్ పెట్టారు? కంటెంట్లో ఒకటేమో పోయింది సార్, మెథడ్లో 2 పోయినాయి సార్. మెథడ్లో 2. మేడం యాక్చువల్గా మెథడ్ అనేది చాలా ఈజీగా పెట్టేస్తారు అని విన్నా. కానీ కొన్ని కన్ఫ్యూజన్ టాపిక్స్ ఉంటాయి సార్. ఎవాల్యుయేషన్ ఒకటి సార్, అందులో కన్ఫ్యూజన్ గా అప్రోచెస్ మెథడ్స్ ఒకటి సార్. ఇవి 2 చాప్టర్స్ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటాయి, అక్కడే పోయినాయి సార్. ఇంగ్లీష్ చూస్తానట్లే కొంతమంది భయం వస్తుంది ఎగ్జామ్ హాల్లో, మీకు అట్లాంటి ఫీర్ ఏం రాలేదు? లేదు సార్. ఫస్ట్ లో ఇంగ్లీష్ అంటే భయపడే వాళ్ళము, లాస్ట్ లో పెట్టేవాళ్ళం సార్. కానీ ఇంగ్లీష్ ఎగ్జామ్స్ కూడా నంబర్ ఆఫ్ ప్రాక్టీస్ టెస్ట్లు రాసాం సార్ మేము. దానివల్ల ఏంటంటే మంచి కమాండ్ వచ్చింది ఇంగ్లీష్ మీద. ఎక్స్ప్లెనేషన్ ఎట్లా చేస్తారు మేడం? మాకు ఎక్స్ప్లెనేషన్ ఫస్ట్ క్లాసెస్ జరిగినాయి సార్. టెట్ కి ముందు క్లాసెస్ జరిగినాయి. మెయిన్ గా టెట్ లో స్కోర్ ఒక్కసారిగా 141 మార్క్స్ రావడానికి కారణం అయితే ఇంగ్లీషే సార్. ఇంగ్లీష్ ఇంప్రూవ్ అయినాం అప్పటికి. ఎలా ఇంప్రూవ్ అయినామంటే సార్ క్లాసెస్ విన్నాం అప్పటికి. 80% సబ్జెక్ట్ వచ్చినట్టు అనిపించింది సార్. విన్న తర్వాత సబ్జెక్ట్ ఇలా చేయాలి అనేసి అర్థమైంది సార్. ఇంగ్లీష్ ని గుడ్డిగా చేయకూడదు, దానికి ఒక రీజన్ ఉంటుంది, ఒక స్ట్రక్చర్ ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వాలి. కీవర్డ్స్ ఉంటాయి, దానిపైన కూడా కాన్సన్ట్రేట్ చేయాలి అని అర్థమైంది. సో ఫస్ట్ టెట్ లో నేను 27 బిట్స్ చేశాను సార్. 30కి 27 బిట్స్ చేశాను. మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ టెట్ క్లాసెస్ తర్వాత ఇంకా మళ్ళీ డైలీ ఎగ్జామ్స్ డిఎస్సికి కొంచెం డెప్త్ పెంచినారు సార్. ప్రాక్టీస్ చేయడం వల్ల ఫస్ట్ ఈజీ టు కాంప్లెక్స్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసేవాళ్ళు సార్. అవి బాగా యూజ్ అయినాయి సార్. ఈజీగా నుంచి మొదలు పెట్టడం వల్ల మనకు మంచిగా కమాండ్ ఉన్నవి చేసేసేవాళ్ళం. కొంచెం డిఫికల్ట్ ఉన్నవి డౌట్స్ రైజ్ చేసేవాళ్ళం. ఎక్స్ప్లెనేషన్ ఉండేది సార్. ఎగ్జామ్ రాసిన తర్వాత మాకు ఏవైతే డౌట్స్ ఉంటాయో ఆ క్వశ్చన్స్ ని సార్కి, వెంకటేష్ సార్కి చెప్తే సార్ మాకు ఫోన్ ద్వారా సార్కి కనెక్ట్ చేసి సార్ వాయిస్ తో మాకు ఎక్స్ప్లెనేషన్ ఇప్పించేవాళ్ళు సార్. ఇట్లా ఇంగ్లీష్ ని డెవలప్ చేసుకున్నారు. అవును సార్. ఇప్పుడు మ్యాథ్స్ ఎలా ప్రిపేర్ అయ్యారు, ఏం చేస్తారు, ఏ బుక్స్ ఫాలో అయ్యారు? మ్యాథ్స్ అయితే టెక్స్ట్ బుక్సే సార్. టెక్స్ట్ బుక్స్ 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు పర్ఫెక్ట్ గా చేసాము. తర్వాత 9th 10th రిలేటెడ్ టాపిక్స్ చూసుకున్నాం సార్. అంతే సార్. మేడం ట్రై మెథడ్ ఏ బుక్స్ ఫాలో అయ్యారు మేడం మీరు? ట్రై మెథడ్స్ టెక్స్ట్ బుక్సే సార్. ఫస్ట్ అకాడమీ బుక్స్ చదివినాము. ప్రాక్టీస్ కోసం మెటీరియల్స్ తీసుకున్నాం సార్. ప్రీతన్ పబ్లికేషన్ ఒకటి, శ్రీనివాస ట్రై మెథడ్స్ ఒకటి, ఆ 2 బుక్స్ చూసాం సార్. మేడం శ్రీనివాస్ సార్ పేరు ఎక్కువ వినిపించింది నేను ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు. ఎలా ఉంది మేడం, ఎలా అనిపించింది ఆ బుక్? బాగుంది సార్. అంటే పాత సిలబస్ ని కొత్త సిలబస్ ని రెండింటిని కంబైన్ చేస్తూ ఉంది సార్. మెటీరియల్ బాగుంది. టెక్స్ట్ బుక్స్ చదవాల్సిన అవసరం రాదు సార్ మళ్ళీ. ఓకే, మీరు డ్రాఫ్ట్ చదివారు కదా మేడం? చదివినాం సార్. లాస్ట్ లో రివిజన్ కోసం మాత్రమే మెటీరియల్ యూస్ చేశాను. ఇప్పుడు మెటీరియల్ యూస్ చేయడం అనేది కరెక్ట్ మెథడ్ అయినా? టైం ని బట్టి సార్. అంతే. మనకు టైం ఎక్కువ ఉంది అని అంటే టెక్స్ట్ బుక్స్ చదివిన తర్వాత ప్రాక్టీస్ బిట్స్ ఇంకా మంచి కంటెంట్ ఉంది అని తెలుసుకోవడానికి మెటీరియల్. కొంతమంది ఏం చేస్తారంటే మెటీరియల్ అన్ని దగ్గర పెట్టుకొని చదివేసి ఎగ్జామ్కి వెళ్ళిపోతారు. ఇది ఏంటి? అది కరెక్ట్ కాదు సార్. మనం ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ చదవాలి. టెక్స్ట్ బుక్స్ లో ఏముందో ఫస్ట్ అది తెలుసుకోవాలి. మనం అది తెలుసుకోకుండా డైరెక్ట్ గా మెటీరియల్ చదివితే అర్థం కాదు సార్. లింక్ ఉండకుండా ఉంటది. కాబట్టి ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ ని పర్ఫెక్ట్ గా చదవాలి. మ్యాథ్స్ లో ఎన్ని బిట్స్ కరెక్ట్ పెట్టారు? మ్యాథ్స్ లో అవుట్ ఆఫ్ చేశాను సార్. మెథడ్స్ కూడా విత్ మెథడ్స్
అవుట్ ఆఫ్ చేశాను సార్. మేడం ఇది సైన్స్ మేడం. టెక్స్ట్ బుక్సే సార్ మొత్తం చదివింది. ఓకే, అక్కడ ఎన్ని బిట్స్ రాంగ్ పడ్డాయి మేడం? సైన్స్లో ఒక 4 or 5 పోయినాయి సార్. సైన్స్ పోయింది. సైన్స్ పోయింది. అవునులే మేడం. సోషల్ ఎలా మేడం? సోషల్ భయపడినాను కానీ సోషల్ బాగానే వచ్చినాయి సార్. ఎట్లా చదివినారు మేడం? సోషల్ రిలేటెడ్ అయి చదివినారా? 10th వరకు చదివారా? మొత్తం 10th వరకు చదివినాం సార్. టెక్స్ట్ బుక్స్ అయితే సైన్స్ సోషల్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాము. ప్లస్ ఎక్కువ ఎగ్జామ్స్ కూడా రాసాం, ప్రాక్టీస్ ఎగ్జామ్స్. అయితే సోషల్లో ఒక వరల్డ్ హిస్టరీ మినహాయించి మొత్తం చదివినాం సార్. 9th క్లాస్ వరల్డ్ హిస్టరీ చదవలేదు సార్. ఇంకా మిగతా అంతా చదివినాం సార్. 10th క్లాస్ వరకు చదివినాం. కొంచెం 9th హిస్టరీ కొంచెం టఫ్ గా ఉండింది సార్. మొత్తం రిలేటెడ్ కాకుండా మొత్తం అంతా చదివేసినా? మొత్తం చదివినాం సార్. సైన్స్ సోషల్ ఎక్కడ మిస్ చేయలేదు, మొత్తం చదివేసినాము. అయితే ఎక్కువ ఎగ్జామ్స్ రాసాం సార్. మేడం ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్స్ ఎలా చేసేవాళ్ళు? ఇంతకుముందు 18 DSCలో ఎలా చేశారు, 25 DSCలో ఎలా చేశారు? మెయిన్ గా ఇంగ్లీష్ లో సార్ జనరల్ గా చూస్తే సార్ 18 DSC అప్పుడు సబ్జెక్ట్ మీద మంచి కమాండ్ లేదు కాబట్టి క్వశ్చన్ చదివి 4 ఆప్షన్స్ చదివి ఏది ఆన్సర్ అనేసి ఎక్కువ టైం తీసుకునేవాళ్ళు. కానీ ఈ 25 DSCకి ఏమైందంటే ఇంత ప్రాక్టీస్ ఇన్ని ఎగ్జామ్స్ రాయడం వల్ల క్వశ్చన్ చదివి డైరెక్ట్ గా ఆన్సర్ పెట్టేయడమే. అంతే ఆ లెవెల్కి వచ్చింది సార్ ప్రిపరేషన్. ఆప్షన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆప్షన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. మనకు వచ్చిన బిట్ అయితే కంపల్సరీ ఆప్షన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. 4 ఆప్షన్స్ చూస్తారా మేడం? చూడాల్సిందే సార్. అంటే ఆన్సర్ దొరికింది అని పెట్టేస్తాం కదా మేడం? పెట్టేస్తాం, కాకపోతే ఇంకోసారి చెక్ చేసుకోవాలి కదా సార్. మేడం 6 years లాంగ్ ప్రిపరేషన్ అంటే చాలా కష్టం. ఎట్లా నిలబడగలిగారు? ఏం జరిగింది మేడం? అంటే ఇంట్లో ఫ్యామిలీనా లేకుంటే ఎలా? సార్ ఇంట్లో ఫ్యామిలీ అయితే మా అమ్మ బాగా సపోర్ట్ చేసింది సార్. కానీ వెంకటేష్ సార్ ఇన్స్పిరేషన్ సార్. చాలా బాగా 6 years పాటు ఎక్కడ కూడా మేము సార్ మాతో ఉండి ప్రతి స్టెప్లోనూ సార్ మోటివేషన్ ఉంది సార్. పక్కకి జరగకుండా కన్సిస్టెన్సీగా ప్రిపరేషన్ చేస్తేనే ఇప్పుడున్న పోటీలో ఉద్యోగం సాధించగలమని ప్రతి క్షణం మాకు మోటివేట్ చేసేవాళ్ళు. దానివల్ల 6 years ఎక్కడ కూడా మేము గ్యాప్ ఇవ్వకుండా ప్రిపరేషన్ కొనసాగించగలిగినాం సార్. ప్రజెంట్ టెట్ రాసే అభ్యర్థులు కావచ్చు, డిఎస్సి రాసే వాళ్ళకి ఏం చెప్తారు? ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ బాగా చదవాలి సార్. తర్వాత ప్రాక్టీస్ టెస్ట్లు కంపల్సరీ రాయాలి. అయితే ఆ ప్రాక్టీస్ టెస్ట్లు కూడా క్వాలిటీగా ఉండాలి సార్. కొన్ని ఎగ్జామ్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ కానీ అవి ఉంటాయి, ఈజీ బిట్స్ అట్లా ఉంటాయి సార్. ఉన్నవి రిపీట్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా క్వశ్చన్లో ఎంత క్వాలిటీ ఉంది అనేది చూసుకొని బెస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్స్ని ఎంచుకోవడం మంచిది. గృహిణులు, అదర్ జాబ్స్ చేసే వాళ్ళైతే, ఇంకా ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, కోచింగ్లకు వెళ్ళే వాళ్ళైతే టెక్స్ట్ బుక్స్ బాగా ప్రిపేర్ అవుతారు, ఆఫ్లైన్ ఎగ్జామ్స్ రాస్తారు సార్. ఆన్లైన్లో రాసే వాళ్ళు మెయిన్గా క్వాలిటీ ఎగ్జామ్ సిరీస్ని సెలెక్ట్ చేసుకోవడం బెటర్ సార్. 2025 టెట్ రాసే వాళ్ళకి నా తరపున ఆల్ ది బెస్ట్.